సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడి గెటప్‌లో ఉన్నట్టుగా ఒక విగ్రహాన్ని పెట్టడం గతంలో వివాదాస్పదమైంది. మనం చూసాం. కరటి కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అబ్జెక్షన్ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వేరే చోట కూడా పెడతారంటే కూడా మళ్ళీ వివాదం. యాదవ్ సంఘాలు ఇయన్నీ కూడా ఎన్టీఆర్‌ని మామూలు రూపంలోనే పెట్టండి తప్పితే ఆ కృష్ణుడి గెటప్‌లో వద్దు అని అంటున్నారు. సో ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు? ఏంటి అబ్జెక్షన్ వాళ్ళ కారణం ఏంటి? అభ్యంతరం అంటే ఆయన యాదవుడు కాదు అనేది యాదవ సంఘాల గొడవ. హ్మ్. యాదవ కుల దైవమైనటువంటి హ్మ్. శ్రీకృష్ణుడిని ఎన్టీ రామారావు గారి రూపంలో పెట్టడం హ్మ్. అనేది తమ దైవానికి, తమ కుల దైవానికి జరిగినటువంటి అవమానంగా హ్మ్. వారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారి పట్ల మాకు గౌరవం ఉంది, కానీ హ్మ్. కృష్ణుడి గెటప్ లో కాకుండా ఆయన ఒరిజినల్ గెటప్ లోనే పెట్టొచ్చు కదా హ్మ్. అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. ఇలా పెట్టడం వలన కృష్ణుడు అంటే ఇప్పటికే రామారావే కృష్ణుడు అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఆ! అంటే కృష్ణుడు ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావులో ఉంటాడు అనేటువంటి ఒక పరిస్థితి ప్రపంచంలో స్థిరపరిచాడు ఆయన. అవును. ఈ స్థిరపరచటం అనేది మతపరమైనటువంటి విశ్వాసాలకు విఘాతం కలిగిస్తుంది అనే పద్ధతిలో హ్మ్. రకరకాల ఆర్గ్యుమెంట్లు చేశారు. గతంలో ఈ విగ్రహ వివాదం వచ్చినప్పుడు, హ్మ్. ఈ ఖమ్మంలో పెడదామని ట్రై చేసినప్పుడు కూడా ఇదే వివాదం జరిగింది. హ్మ్. కరాటే కళ్యాణి గారు అప్పుడు కూడా సీరియస్ గా చెలరేగిపోయి మాట్లాడారు. హ్మ్. అయితే నా అభిప్రాయం ఏంటంటే ఆయన ఏ కులమైనా కావచ్చు, ఆయన క్యారెక్టర్ చేశాడు, హ్మ్. రిపీటెడ్ గా చేశాడు. హ్మ్. రిపీటెడ్ గా చేశాడు. కృష్ణుడిలో ఉండేటువంటి, అంటే కృష్ణుడి తత్వాన్ని పూర్తిగా జీర్ణం చేసుకొని నటిస్తున్నాడు ఆయన హ్మ్. అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఒకే సినిమాలో ఆయన కృష్ణుడు గాను, దుర్యోధనుడు గాను, కర్ణుడు గాను నటించాడు, దానవేర సూరకర్ణం. అవును. దాన్ని ఇందిరాగాంధీ గారికి చూపించాడు. హ్మ్. చూపించినప్పుడు చెబితే తప్ప ఆవిడకి అర్థం కాల. ఈ అంటే 3 ఒకళ్ళే. క్యారెక్టర్లు ఒకళ్ళే చేశారు. ఆ! అది పరిస్థితి. హ్మ్. ఇది ప్రపంచానికి తెలిసిన విషయమే. హ్మ్. అంటే ఆయన దుర్యోధనుడిగా బాడీ లాంగ్వేజ్, నడక దగ్గర నుంచి భిన్నంగా ఉంటుంది. హ్మ్. కృష్ణుడిలో ఆ లాలిత్యం ఇవన్నీ కూడా అద్భుతంగా నడుపుతాడు. హ్మ్. అంటే చిలిపిగా చూడటము, ఆ వ్యవహారం అంతా ఇందులో ఉంటుంది. హ్మ్. అందులో రౌద్రము వ్యవహారం ఉంటుంది. హ్మ్. కర్ణుడి క్యారెక్టర్ లో నలిగిపోయే తత్వాన్ని కూడా అంతే అద్భుతంగా ప్రకటించాడు ఆయన. హ్మ్. సరే, నటుడికి సంబంధించినటువంటి వ్యవహారం, హ్మ్. ఎవరు ఏ కులం తాలూకా పాత్ర అయినా చేయొచ్చు. ఇప్పుడు ఆయన బీసీ క్యారెక్టర్ చేశాడు కదా, వీరబ్రహ్మేంద్ర స్వామి. అవును. అలా అనేక పాత్రలు చేశాడు ఆయన. కృష్ణదేవరాయలు అంటే ఆయనే అనే పరిస్థితి తీసుకొచ్చాడు. అవును. ఇలా చాలా క్యారెక్టర్లు ఆ పాత్ర ఈయనలాగానే ఉండుంటుంది. రాముడు అనగా హ్మ్. లవకుశలో రామారావు గారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడు. అవును. రామాంజనేయ యుద్ధంలో రామారావు ఎలా ఉన్నాడు అలాగే. అలాగే రాముడు ఉండుంటాడు హ్మ్. అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అవును. ఇలా ప్రతి క్యారెక్టర్ మీద ఒక ముద్ర వేసాడు ఆయన. హ్మ్. ఆ ముద్ర వేయటంతో ఆ క్యారెక్టర్ అనగానే తక్కువని ఆయనే స్మృతి పదంలోకి రావడం జరుగుతుంది. అవును. కృష్ణుడికి సంబంధించి ఇక్కడ వేస్తున్నటువంటి బొమ్మల్లో చాలా, అంటే తెలుగు రాష్ట్రాల్లో వేస్తున్నటువంటి కృష్ణుడి బొమ్మలకి, హ్మ్. ఉత్తరాది నుంచి వస్తున్నటువంటి కృష్ణుడి బొమ్మలకి చాలా తేడా ఉంటుంది. హ్మ్. ఇక్కడ కృష్ణుడి బొమ్మలు చాలా వరకు ఫుల్ క్రౌన్ తో ఉంటాయి. హ్మ్. ఎందుకు ఫుల్ క్రౌన్ తో ఉంటాయి, హాఫ్ క్రౌన్ తో ఉంటాయి అటు నుంచి వచ్చాయి. హ్మ్. ఎందుకు ఇక్కడ ఫుల్ క్రౌన్ తో ఉంటాయంటే హ్మ్. ఎన్టీఆర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి హ్మ్. ఆయన ఫుల్ క్రౌన్ తో ఉంటాడు కృష్ణుడి గెటప్ లో. హ్మ్. హాఫ్ క్రౌన్ పెడితే ఆయనకి నడవదు. ఎందుకు నడవదు అంటే ఆయన విగ్రహానికి, ఆయన పర్సనాలిటీకి ఫుల్ క్రౌన్ పెడితే అది నడుస్తుంది, హాఫ్ క్రౌన్ ఆయనకి నప్పదు హ్మ్. అని మాధవపెద్ది గోఖలే గారు చెప్పాడు ఆ మాయాబజార్ టైంలో. ఓకే. మాయాబజార్ కంటే ముందు సొంత ఊరు అనే సినిమాలో ఆయన హాఫ్ క్రౌన్ తో కనిపించాడు హ్మ్. కృష్ణుడి గెటప్ లో. ఆ సినిమా సాంఘిక సినిమానే. అందులో ఒక అంతర్నాటకంలో ఆయన కృష్ణుడిగా కనిపిస్తాడు. హ్మ్. అది బాలేదు అని చెప్పి జనాలందరూ కామెంట్ చేశారు. హ్మ్. చేసిన తర్వాత అసలు కృష్ణుడి పాత్రే నేను చెయ్యను అని మొండికేశాడు. హ్మ్. దాని మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి నేను ఆ క్యారెక్టర్ చేయను అన్నాడు. హ్మ్.
చెయ్యను అన్నప్పుడు మాయాబజార్ లో ఆయనతోనే కృష్ణుడి వేషం వేయించాలని ఆయనేమో కంకణం కట్టుకున్నాడు కేవీ రెడ్డి గారు. ఓకే. నువ్వు తప్ప ఇంకెవడు కృష్ణుడు ఎట్లని వీల్లేదు అన్నాడు. ఈయనేమో చేయను అంటాడు. ఏమిటి నీకున్న అభ్యంతరం అంటే, అయ్యా నేను ఆ సినిమాలో చేశాను, దానికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆ సినిమాకి వస్తే వచ్చి ఉండొచ్చు, ఈ సినిమాకి వస్తుందని నువ్వు అనుకోవడానికి నువ్వెవరు? రకరకాల కారణాలు ఉంటాయి దానికి అని చెప్పి గోఖలే గారికి అప్పచెప్పారు ఈ బాధ్యత. ఎందుకు అది జనం విమర్శించారు, ఎందుకు ఆయన్ని మెప్పించాలంటే అలా చేయాలి అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఇది ఫుల్ క్రౌన్ లో నడపాలి రామారావు అని, నడిపితే ఇది సెట్ అయిపోతాడు, ఈయన కృష్ణుడు అంటే ఈయనే అనుకునే పరిస్థితి వస్తుంది. ఆయన స్కెచెస్ వేసి చూపించాడు. ఆ స్కెచెస్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈయన కాన్ఫిడెన్స్ లేదు ఎన్టీఆర్ కి. చివరి క్షణం వరకు నేను చేయనని చెప్తూనే ఉన్నాడు ఆయన. చివరికి ఇలా కాదు, నువ్వు గెటప్ వేసుకో అని చెప్పేసి ఆయన గెటప్ వేసేసి ఆయన మేకప్ రూమ్ నుంచి ఫ్లోర్ కు వచ్చే మధ్యలో అందరినీ నమస్కారం పెట్టమని ఈయనే చెప్పి కేవీ రెడ్డి ఆయనలో కాన్ఫిడెన్స్ నింపటానికి ఆయన వస్తుంటే అందరూ దండాలు పెట్టారు, కొబ్బరికాయలు కొట్టడం, ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది నేను చేసేయగలను. అదంతా కూడా ఈయన ఆర్గనైజ్ చేశాడు కేవీ రెడ్డి గారు ఎన్టీఆర్ లో కాన్ఫిడెన్స్ నింపడం కోసం. ఆయన చెలరేగిపోయాడు. ఆ తర్వాత ఆయన కృష్ణుడత్వాన్ని అర్థం చేసుకున్నాడు, కృష్ణుడు అంటే ఇతనే అన్నారు. అలా సెటిల్ అయిపోయాడు ఆ క్యారెక్టర్ లో ఆయన. ఇలా చాలా పాత్రలు ఆయన, రావణాసురుడు అంటే ఆయనే అనే పరిస్థితి, చివరికి కీచకుడు అన్న రామారావు అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏ పాత్ర అయినా డిజైన్ అంటే అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, గోఖలే ఎక్స్పీరియన్స్ నుంచి ముందు క్యారెక్టర్ ని స్టడీ చేసి దానికి ఒక డిజైన్ వేయాలి. ఆ డిజైన్ తన పర్సనాలిటీకి సెట్ అయ్యే డిజైన్ అయితే ఇక దాని మీద ఎవరు కామెంట్ చేయరు అనేటువంటి ఒక సైంటిఫిక్ వే దొరికింది ఆయన. దాన్ని పట్టుకుని జీవితాంతం చెలరేగిపోయాడు ఆయన. 74 ఏళ్ల జీవితంలో రకరకాల సినిమాల్లో ఈ వేషాలన్నీ వేశాడు ఆయన. అయితే అప్పుడెప్పుడు ఆయనకి ఇది రాలా, అంటే ఆయన కృష్ణుడిగా వేసి పెద్ద పెద్ద హిట్స్ కొట్టాడు. అప్పుడు ఎప్పుడు కూడా ఆయన యాదవుడు కాదే అని ఎవరు అనలేదు. అలాగే బీసీ క్యారెక్టర్ ఆయన ఎలా చేస్తాడని బ్రహ్మంగారి చరిత్ర వేసినప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఆయన రావణ పాత్ర వేసినప్పుడు బ్రాహ్మణుల నుంచి అభ్యంతరాలు ఏమీ రాలేదు. నటుడు ఏ పాత్ర ఆయన శ్రీనాథ కవి సార్వభౌమ కూడా చేశాడు కదా. చెయ్యని పాత్ర ఏది? అన్ని క్యారెక్టర్లు చేశాడు ఆయన, అన్ని కులాల పాత్రలు చేశాడు. ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, చాలా మంది ఇళ్లలో నేను చెప్పినట్టుగా విగ్రహాల డిజైనింగ్ లో ఈయన ప్రభావం ఉంది. అందుకనే మన కృష్ణుళ్ళందరూ ఫుల్ క్రౌన్ తో ఉంటారు. నార్త్ నుంచి వచ్చే కృష్ణుడి బొమ్మలన్నీ, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు అమ్మే కృష్ణుడి బొమ్మలన్నీ హాఫ్ క్రౌన్ తో ఉంటాయి. ఇక్కడ మన శిల్పులు తయారు చేసి మన గుళ్ళల్లో ఉండేటువంటి విగ్రహాలన్నీ ఫుల్ క్రౌన్ తో ఉంటాయి. ఈ ఫుల్ క్రౌన్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుంచి వచ్చింది. అంతకు ముందు హాఫ్ క్రౌన్ కృష్ణుళ్ళే ఉండేవాళ్ళు ఇక్కడ కూడా. కాబట్టి అంత మౌలికమైనటువంటి మార్పు కృష్ణుడి క్యారెక్టర్ లో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఆ క్యారెక్టర్ కి ఒక అది అని చెప్పి ఒక ఇది ఆపాదించి, అసలు కరాటే కళ్యాణి గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దైవానికి రూపాన్ని ఇవ్వటం అనేది ఎలా కరెక్ట్ అంటే, అసలు వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే, రాజా రవివర్మ వేసినటువంటి బొమ్మలే ఈ విగ్రహాలన్నిటికీ ఆధారం అనేది అందరూ అంగీకరించినటువంటి సత్యం. ఆయనకి దేవుళ్ళని వేసాడా అంటే, ఆయన చదివిన దీంట్లో నుంచి ఆయనకు అనిపించిన మూర్తుల్ని ఆయన వేసాడు. దాన్నే తీసుకొచ్చి మనం వాడుతున్నాం. ఒక విచిత్రమైన సందర్భం ఒకటి జరిగింది ప్రేమ్ నజీర్ గారి జీవితం. ప్రేమ్ నజీర్ గారు ఒక కలెక్టర్ గారితో ఏదో పనుండి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వెడితే ఆయన హిందువు, ఆయన ఏదో పూజా వ్యవహారంలో ఉన్నాడు లోపల. ఈయన ముస్లిం. ఈయన వెళ్ళేసరికి అటెండర్ చెప్పాడు, మీరు వస్తారని సార్ చెప్పారండి, కాకపోతే లోపల ఒక పూజ జరుగుతోంది, కృష్ణుడికి సంబంధించిన పూజ ఏదో జరుగుతోంది లోపల, అందుకని మిమ్మల్ని కొంచెం సేపు వెయిట్ చేయమని చెప్పారు, ఆయన ఒక 1/2 hour లో వచ్చేస్తానన్నారు,
ఈ లోపల మీరు ఏదైనా పని ఉంటే చూసుకుని వచ్చినా పర్వాలేదు. ఉమ్, ఆయన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిరిగి ఆఫీస్ రూమ్ లోకి వచ్చేస్తానన్నారు. ఇంట్లో పూజ జరుగుతోంది కదా ఉమ్, అంటే, నేను వెళ్ళొచ్చా అన్నట్టు. ఉమ్, వద్దండి, మీరు వెళ్లకుండా ఉండటమే బెటరు అన్నట్టు ఆయన. ఉమ్, ఈయన ఆపినటువంటి ఆ పిఏ వాళ్ళు. ఉమ్, సరే, ఈయన మళ్ళీ వస్తానని చెప్పి బయటకు వస్తూ ఆ కిటికీలో నుంచి చూశాడు లోపల జరుగుతున్న క్రతువేమిటి అని. ఉమ్, కృష్ణ కుచేల అనే సినిమాలో ఈయన కృష్ణుడిగా నటించాడు. ఉమ్, అదే క్యాలెండర్లు వేశారు ఆ రోజుల్లో. ఉమ్, ప్రేమ్ నజీర్ కృష్ణుడిగా క్యాలెండర్లు వేశారు. ఉమ్, వాటిని కొంతమంది పటాలు కట్టించుకున్నారు. అలాంటి ఒక పటమే అక్కడ పెట్టి పూజ జరుగుతోంది. ఓకే. వాళ్ళు పూజ చేస్తోంది ప్రేమ్ నజీర్ బొమ్మకి. ఉమ్, లోపలికి రాకుండా ఆపింది ప్రేమ్ నజీర్. ఉమ్, అదే ఆయన చెప్పుకున్నాడు తర్వాత, ఇదో విచిత్రమైన వ్యవహారం నా జీవితంలో. ఉమ్, నాకే పూజ చేస్తూ నన్ను లోపలికి రానివ్వలేదు అడుగుతా. కాబట్టి ఇది కూడా అలాంటిది. ఆ, ఎన్టీ రామారావుని కృష్ణుడి పాత్రలో మీరు విపరీతంగా చూసి ఉమ్, ఆయనే కృష్ణుడు, కృష్ణుడు అంటే ఆయన అని చెప్పి మాట్లాడేసి, ఉమ్, ఇప్పుడు ఎన్టీఆర్ గురించి ఎవరైనా ఉపన్యాసం చెప్పమంటే అదే మాట్లాడతారు. అవును. ఆయన పౌరాణిక పాత్రల నుంచే కథ నడుస్తుంది. సాంఘిక చిత్రాలు, చారిత్రకాలు, జానపదాలు ఉమ్, 100 రకాలు చేశాడు ఆయన. ఉమ్, ఆ 100 రకాల గురించి తక్కువ మాట్లాడి ఉమ్, పౌరాణిక పాత్రల గురించే ఎక్కువ మాట్లాడతారు. ఉమ్, పైగా యూనివర్సిటీ స్థాయిలో రీసెర్చ్లు చేశారు, ఉమ్, డాక్టరేట్లు తీసుకున్నారు ఆయన పౌరాణిక పాత్రల మీద. ఉమ్, ఆయన ఎలా నడిపాడు ఆ క్యారెక్టర్ ని, ఎలా అర్థం చేసుకున్నాడు అనే దాని మీద పిహెచ్డీలు చేసి డాక్టరేట్లు తీసుకున్న వాళ్ళు తెలుసు నాకు. ఉమ్, ఇంత పరిశోధన జరిగిపోయిన అంశం మీద ఇప్పుడు గొడవ చేసి ఉమ్, ఆయన కృష్ణుడి గెటప్ లో కుదరదు అని చెప్పడం ఒక అప్రస్తుతమైనటువంటి వివాదం, అనవసరమైన గొడవ. ఉమ్, అది వాంటెడ్ గా కొంతమంది, అంటే ఎన్టీఆర్ విగ్రహం ఆపటం అనేది ఒక పబ్లిసిటీ వ్యవహారంగా కూడా మారుతుంది ఆటోమేటిక్. ఉమ్, ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ గొడవ చేశారనేది నా పర్సనల్ ఫీలింగ్. ఉమ్, ఆయన ఏ గెటప్ లోనైనా పెట్టచ్చు. ఆయన అక్బర్ గా చేశాడు, ఆయన కృష్ణదేవరాయలుగా చేశాడు, అవును. రావణ బ్రహ్మగా పెట్టేస్తే వీళ్ళెవరికి అభ్యంతరాలు ఉండే అవకాశం లేదు. ఉమ్, ఆయన రిపీటెడ్ గా 3-4 సార్లు చేశాడు ఆ క్యారెక్టర్. అవును. రాముడి కంటే కూడా రావణుడిగానే ముందు నటించాడు ఆయన. ఉమ్, ఉమ్, నిజానికి తెలుగులో లవకుశ కంటే ముందే భూ కైలాస్ వచ్చింది. ఉమ్, కాబట్టి ఎలా చూసినా గానీ ఆయన పైగా దాన్ని చాలా ఓన్ చేసుకున్నాడు. ఉమ్, ఓన్ చేసుకుని తన స్వీయ దర్శకత్వంలో మొదటి చిత్రంలో ఆ క్యారెక్టర్ చేశాడు ఆయన. అవును. సీతారామ కళ్యాణంలో వాంటెడ్ గా రాముడి క్యారెక్టర్ హర్నాథ్ తో చేయించి, ఉమ్, తను చేయకూడదు అనే ఉద్దేశంతోనే రాముడి క్యారెక్టర్ హర్నాథ్ తో తను డైరెక్ట్ చేస్తూ ఉమ్, తన ప్రొడక్షన్ లో ఉమ్, తన సొంత సినిమాలో తను విలన్ గా నటించిన పరిస్థితి. ఉమ్, కాబట్టి ఆ క్యారెక్టర్ మీద ఆయనకున్న అనురక్తి రీత్యా ఆయనకి ఇప్పుడు అక్కడ కృష్ణుడు కాదన్నారు కాబట్టి రావణ బ్రహ్మ పాత్రలో పెడతానంటే ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం సముచితం. తమ్మసాని అలాగే ఆయన దూల్పాల్ నరేంద్ర కుమార్ వీళ్ళిద్దరూ ఉమ్, మేము ఆ విగ్రహం తీసేస్తున్నామని చెప్పారు. ఉమ్, ఈ వివాదం తక్కెళ్లపాడు వివాదం జరగగా అవును. మేము ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవడం లేదు, ఉమ్, మేము ఆయన్ని ఒరిజినల్ ఆయన గెటప్ లోనే ఆయన ప్రతిష్ఠ చేస్తామని మాట్లాడారు. అవును. ఇప్పుడు ఆయన ఒరిజినల్ గెటప్ లో కంటే కూడా ఆయన విపరీతంగా ఇష్టపడినటువంటి దుర్యోధనుడిగా గాను, ఉమ్, దుర్యోధనుడిగా ఆయన పాండవీయంలో సింహం మీద కూర్చున్న స్టిల్ ఒకటి చాలా పాపులర్. పాపులర్. అవును. కాబట్టి సింహం మీద కూర్చున్న దుర్యోధనుడిగా ఉమ్, ఆయన్ని ప్రతిష్ఠిస్తే ఉమ్, ఎవరికి ఏ ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఉమ్, అలాగే రావణ బ్రహ్మ పాత్రలో ఆయన కోరి 4 సార్లు నటించినటువంటి ఉమ్, రావణ బ్రహ్మ పాత్రలో కూడా ఆయన్ని విగ్రహం పెడితే వీళ్ళెవరూ అభ్యంతరాలు చెప్పరు. అవును. పైగా అది సౌత్ ప్రైడ్ అవుతుంది. ఉమ్, దక్షిణాపథం తాలూకా గర్వం, ఉమ్, గౌరవం రావణ బ్రహ్మ అని పెట్టి, ఉమ్, పైగా ఆయన ద్రవిడ సిద్ధాంతాన్ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేశాడు తన సినిమాలు. అవును. అందుకని ఇన్ని కారణాల రీత్యా ఆయన్ని కృష్ణుడిగా తీసేసి ఉమ్, రావణ బ్రహ్మ పాత్రలో గనక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే